2000 సంవత్సరాల క్రితం సశరీరుడిగా ఈ భూలోకంలో సంచరిస్తున్న ఆ రోజుల్లో ఆయన ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు మహత్కార్యాలు జరుగుతూ ఉండేవి. కుంటివాళ్ళు నడిచేవాళ్ళు, గుడ్డివాళ్ళు చూసేవాళ్ళు, చెవిటి వాళ్ళు వినేవాళ్ళు, చచ్చిన వాళ్ళు కూడా ఆయన పిలిస్తే లేచి నడిచేవాళ్ళు. ఆ రోజుల్లో మత సంబంధమైన మనుషులంతా ఆయన్ని బాగా గమనిస్తూ వచ్చి మనకు మతం అనేది ఒకటి ఉంది, మన మత పద్ధతులు ఆచారాలు మనం ఏదో చేసుకుని వెళ్ళిపోతున్నాం, ఇతను ఎవరో నజరేయుడట, నజరేయుడని యేసట, ఇతను మన మతంలో ఉన్న బ్రతుకు బండారాన్ని అంతా బయట పెట్టేస్తున్నాడు, ఇతని మాటల్లో వ్యత్యాసం కనిపిస్తుంది, ఇతని ప్రవర్తనలో వ్యత్యాసం ఉంటుంది, అతను వెళుతున్న చోటంతా మనకు ఎవరు విలువివ్వట్లేదు, అతని వెంట ప్రజలు వెళ్ళిపోతున్నారు అని మత సంబంధమైన మనుషులంతా అత్యవసర సమావేశాలు పెట్టుకుని గుసగుసలు ఆడిపోతున్నారు ఆ రోజుల్లో. అలా జరుగుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక చోటికి వెళ్ళాడు. అక్కడ గుంపులుగా ఈ మతస్థులంతా వచ్చి యేసు ప్రభుని ఇష్టం వచ్చినట్టుగా పొగిడేస్తున్నారు. నోట్లో ఎలాగొస్తే అలాగ పొగిడేస్తున్నారు. అయ్యి బాబు, నువ్వు చేసే గొప్ప కార్యాలు అద్భుతాలు అలాగా పైనుంచి అసలు అలాగే దిగొచ్చావని యేసు ప్రభుని బాగా పొగిడేస్తున్నారు. వెంటనే ప్రభు ఏమంటున్నారు తెలిసిన, సున్నము కొట్టిన సమాధులారా, పైకి తెల్లగా సున్నం కొట్టింది, లోపల చూస్తేనా కంపు కొట్టిపోతుంది, సున్నం కొట్టిన సమాధులారా అని వాళ్ళని గద్దించాడు. మరో గ్రామానికి వెళితే అక్కడ ఈ మతస్థులకి ఏం చేయాలో అర్థం కాక మత పెచ్చగలిగి మారణకాండ చేస్తున్నారు. మతం అనే పేరుతో దోచుకుంటున్నారు దేశాన్ని, ప్రపంచాన్ని. అందువల్ల ఏం చేశారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వాళ్ళనేమన్నాడంటే, వాళ్ళు వచ్చి పొగుడుతూ ఏదో పలకరిస్తుంటే వాళ్ళనేమంటున్నంటే, సర్ప సంతానమా, పైకి బాగానే మాట్లాడుతున్నారు, నాలుక తెరిస్తే గొంతు తెరిస్తే సర్పం అనుకున్నంత విషయం ఉంది. పగ సాధించే మనుషులు, నాలో పాపం ఉందని, నా మాటల్లో తప్పును కనిపెట్టాలని మీరు వచ్చారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఉండండి, కానీ పొగట్టం ఏమిటి? పైకి పొగుడతారా, లోపలేమో నా మాటల్లో తప్పులు కనిపెట్టాలని ప్రయత్నిస్తారా? సర్ప సంతానమా అని వాళ్ళని గద్దించాడు. మరొక చోటుకి వెళ్ళాడు. అక్కడ నిలువుటంగీలు వేసేసుకుని భక్తిని వేషంలో చూపిస్తూ ప్రదర్శిస్తూ ఉండగా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి, సొంత వీధుల్లో వందనాలు కోరుకుంటున్నారా? పాత్రలు పైనే తలతల్లాడుతూ కడుగుతున్నారా? లోపల చూడండి, పాచి పట్టి కంపు కొట్టిపోతుంది పాత్ర, సరిగ్గా కడగండి, వేషధారని నేను క్షమించను అని వాళ్ళని గద్దిస్తూ వచ్చాడు. ఈ మత సంబంధమైన మనుషులకి వెర్రెక్కిపోయింది. ఈ యేసుని ఏదో ఒక నేరాన్ని మోపి రాజకీయంగా పట్టుకుని ఇతన్ని చక్రవర్తి చేతిలో చంపించకపోతే మేము నిద్రపోమని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. మతస్థులు ఎవరండి? ఎవరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎవరు భయపడుతున్నారా? మతస్థులు. మా మతమో అని పడి చస్తా ఉంటారు. క్రైస్తవ మతం కాదు. క్రైస్తవ మతాన్ని మతం అనుకునేవాడు వెర్రివాడు. క్రైస్తవ్యం ఇది క్రీస్తులో ఉన్న సత్యాన్ని, క్రీస్తుని ప్రతిబింబించే క్రైస్తవ్యం. క్రీస్తు మతాన్ని స్థాపించాలని రాలేదు. క్రైస్తవ మతం కాదు. చేతగాని వాడు క్రైస్తవ మతం అని అంటాడు. ఇంకిత జ్ఞానం లేనివాడు, చరిత్ర తెలియనివాడు. ఏమాత్రం ఇంకిత జ్ఞానం ఉంటే క్రైస్తవ మతాన్ని మతం అనడం. ఇది క్రైస్తవ మతం కాదు. నాకు క్రీస్తుని ప్రతిబింబించే బిడ్డలు, క్రైస్తవ్యాన్ని ప్రకటించే బిడ్డలు, క్రీస్తుని అనుసరించే వాళ్ళు, క్రీస్తుని నిరూపించే వాళ్ళు, క్రీస్తులో ఉన్న శక్తిని అనుక్షణం రుచి చూస్తున్న ప్రజలు, క్రైస్తవ్యంలో ఉన్న నూతన జీవాన్ని అనుసరిస్తున్న వాళ్ళు క్రైస్తవ్యంలో ఉంటారు. ఇది క్రైస్తవ మతం కాదు. కొందరు దీన్ని మతం చేసి మారణకాండ చేస్తున్నారు. మతం పేరిట దోచుకుంటున్నారు. పరిస్థితులు తారుమారవుతూ వస్తున్నాయి. అందుకని ఈ మతస్థులంతా ఏం చేశారో తెలుసా? రాజకీయంగా ఆయన మీద నేరాలు కొన్ని మోపి బలవంతాన ఆయన్ని పట్టుకుని వచ్చి రోమా ప్రభుత్వ గవర్నర్ ఎదుట
రాజద్రోహిగా నిలబెట్టారు. పనికి మాలిన వాళ్ళని కొందరిని సాక్షులుగా సిద్ధపరిచి లంచాలు ఇచ్చి సాక్షులుగా నిలబెట్టారు. ఏమని? ఇదిగో ఇతను ఒక రాజ్యం స్థాపిస్తాడట, ఆ రాజ్యం ప్రేమతో కూడిందట. ఈ రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజ్యం రక్తపాతంతో కూడింది, కత్తుతో కానీ పగతో కానీ పోరాటాలతో కానీ కలిగింది కాదు. ప్రేమతో ఒక సామ్రాజ్యాన్ని స్థాపిస్తానంటున్నాడు. ఆ రాజ్య స్థాపన సమీపంలోనే ఉందంటున్నాడు. ఈయన చెబుతూ ఉంటే మేము చెవులారా విన్నాం, కనుక ఇతను రాజద్రోహి అని ఆయన మీద నేరాన్ని మోపారు. గవర్నర్ అడుగుతున్నాడు ప్రశ్నలు. నా ప్రభువైన యేసుక్రీస్తు ఆ గవర్నర్ ఎదుట కట్టబడిన వాడై మౌనముగా నిలబడ్డాడు. గవర్నర్ ఎన్ని ప్రశ్నలు వేసినా ఆ ప్రశ్నలకి సమాధానం రాకపోగా ఈ మూర్ఖులు, మత సంబంధమైన మనుషులు, వాళ్ళ బ్రతుకు బండారం బయటపడిపోతుందని ఆయన మీద పగబట్టగా, వాళ్ళు చెప్తున్న నేరాలన్నీ ఈయన మీద రుద్దుతూ ఉండగా ఈ గవర్నర్ ఏం చేయాలో అర్థం కాక మరణదండను విధించేందుకు, ఇతని మీదకి ఏ విధమైన శిక్ష విధించేందుకు నాకు ఏ నేరము ఈయనలో దొరకట్లేదు, ఈయన మాట్లాడటం లేదు, నేనేం చేయమంటానని చెప్పి చివరికి ఇదిగో మీరు ఆయన ఏం చేసుకుంటారో, సైనికులకి మీకు అప్పచెప్తున్నాను, మీరేం చేసుకుంటారో ఆయన చేసేసుకోండి, ఇష్టం వచ్చినట్టు కొట్టండి, కొట్టండి, ఏమైనా చేసేసుకోండి, నేను దీంట్లో బాధ్యుడు కాను, మీరేమైనా చేసేసుకోండి, నేను మాత్రం నీకు మరణదండను విధించనని వాళ్ళ చేతికి యేసుని అప్పచెప్పేశాడు. అప్పుడు వాళ్ళు తీసుకుని వెళ్ళి ఒక గదిలో కూర్చోబెట్టుకుని యేసు ప్రభుని ముసుగులు వేసి పిడిగుద్దులు గుద్దారు. గుద్దితే ఆ గుద్దులకి నోట్లో నుంచి రక్తం కారుతా ఉన్నాయి. నా ప్రభుకి నోట్లో నుంచి రక్తం కారుతున్నా ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉంటున్నాడు. ఆ ముసుగు తీసి, నువ్వు ప్రవక్తవు కదా, నీవు ప్రేమతో ఒక రాజ్యాన్ని స్థాపించే చక్రవర్తివి కదా, మరి ఇప్పుడు ప్రవక్తవు కదా, నువ్వు దేవాది దేవుడు కదా, మరి నిన్నెవరు గుద్దారో ఇప్పుడు చెప్తావా అని పరిహసిస్తూ థో థో అని ముఖం మీద ఉమ్మి వేశారు. ఆ ముఖం మీద వేసిన ఉమ్మిని ఇలా తుడుచుకుంటూ నోట్లోంచి రక్తం కారుతుంటే ఆ దయనీయమైన పరిస్థితుల్లో ఒకడు కాలుతో కొడితే, మరొకడు చెంప మీద కొడితే, మరొకడు జుట్టు పెట్టి పీకితే, గడ్డాన్ని పట్టు లాగుతూ ఉంటే ఆయన మౌనముగా సహిస్తూ అలా ఉండిపోయాడు. ఒక్కొక్క మూర్ఖుడు వచ్చి కొరడాతో కొట్టి కొరడా పట్టుకుని ఇలా లాగుతుంటే ఆ కొరడాల్లో ఉన్నటువంటి 5 వారులు గాలాలు గుచ్చుంటే ఆ గాలాలు శరీరంలోకి దిగి ఒక్కసారి శరీరాన్ని చీల్చుకొని వస్తుంటే ఆయన మౌనంగా ఉండిపోయాడు. అంతలో ఒకడు మూర్ఖుడు పరిగెత్తుతున్నాడు. ఎక్కడికో పరిగెత్తున్నాడని వాళ్ళందరూ వాడిని చూశారు. వాడు ఎంత దూరం వెళ్తున్నా వెళ్ళిపోతున్నాడు, చాలా దూరం వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాడో వీళ్ళకి తెలియదు. మొత్తం మీద పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక ముళ్ళ తీగని తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఒరేయ్, కొరడాలతో కొట్టాం కదా, ముళ్ళ తీగ ఎందుకు? ముళ్ళ తీగ ఎందుకంటే ఈ ముళ్ళ తీగతో ఒక కిరీటాన్ని అల్లి, మరి యూదుడు రాజు కదా, ఈ రాజు కిరీటం లేదు కదా, మరి కిరీటం పెట్టాలని ఈ ముళ్ళు తీసుకుని వచ్చాను. ప్రియమైన సహోదరులారా, ఆ ప్యాలెస్తీనాలో ఇంచుమించు 270 రకాల ముళ్ళు ఉన్నాయి. నేను స్వయంగా అక్కడికి వెళ్ళి చూశాను. ఆ ముళ్ళలన్నిటిలో కూడా మహా విషపూరితమైన ముళ్ళు, 2 అంగుళాల పొడుగుండే ముళ్ళు, మేకులాంటి ముళ్ళుని వాడు ఆ పెద్ద తీగను తీసుకొని వచ్చి గుండ్రంగా కిరీటం లాగా అల్లుతున్నాడు. అందరూ తమాషా చూస్తున్నారు, కిరీటం పెట్టి తమాషా చూద్దామని. వాడు కిరీటం అల్లిసి పరిగెత్తుకుంటూ వచ్చి, ఒరే మీరంతా యూదుడు రాజా శుభ్రం చెప్పండి, నేను కిరీటం పెట్టి అలాగ నొక్కుతాను వీడి తల్లో అని చెప్పి కచ్చి తీరకుండా పక్క తీరకుండా వాడు అలాగ ముళ్ళు పెట్టి అలాగా నొక్కేసాడు. తల్లో ఆ ముళ్ళ కిరీటం బాగా ఇరుక్కుపోయింది. అయినా ప్రభు మౌనంగా ఉన్నాడు కానీ మారు మాట మాట్లాడలేదు. అప్పటికి ఒక కచ్చి పగ తీరిక యేసు ప్రభు చేతిలో ఒక ముళ్ళకర్ర పెట్టున్నారు. చేతులు అంతకుముందే రాజు కదా, రాజదండం ఉండాలని పెట్టారు. ఆ కర్రని ఇలా తీసుకొని, ఆ కర్ర తీసుకొని పెట్టాలి తల మీద, ఆ ముళ్ళ కిరీటం మీద పట్టి కొట్టాడు. కొట్టే ఆ ముళ్ళన్నీ ఒక్కసారి తలలోకి ఎక్కిపోయాయి. ఈ వెనుకున్న ముళ్ళన్నీ ఆయన మెదడులోకి ఎక్కిపోయాయి. ముందున్న ముళ్ళన్నీ ఇలా నొచ్చట్లోకి ఎక్కి ఆయన కళ్ళలో నుంచి బయటికి వస్తున్నాయి. ఈ ప్రక్కన ముళ్ళన్నీ కణతల్లోకి ఎక్కిపోయాయి. ఆ భయంకరమైనటువంటి ఆ ముళ్ళ కిరీటధారి అని యేసు ఆ బాధని
అనుభవిస్తూనే ఉన్నాడు, మౌనంగానే ఉన్నాడు. యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనాలను బట్టి బొచ్చు కత్తిరించు వాని దగ్గర గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో అలాగ ఆయన మౌనముగా ఉండిపోయాడు. అంత బాధలో కూడా. ప్రియమైన సహోదరులారా, ఆ ముళ్ళ కిరీటాన్ని పెట్టి భారమైన సిలువని ఆయన వీపు మీద పెట్టి యెరూషలేము పురవీధులంతా తిప్పి తిన్నగా తీసుకుని ఆ గొల్గొతా కొండ దగ్గరికి వెళ్ళారు. నేనున్న హోటల్లో నుంచి ఆ గొల్గొతా కొండ నా కిటికీ తెరిస్తే కనిపించేది. ఆ గొల్గొతా కొండ ఎలాగుందంటే అచ్చు మనిషి పురిలాగా ఉంది. మనిషి చచ్చినోడు పురిలాగా ఉంది ఆ గొల్గొతా కొండ. అందుకే బైబిల్లో రాసింది కపాలం అనే చోట ఆయన్ని సిలువ వేసిరి అని. కపాలములాగా ఆ యొక్క కొండ అలాగే కనిపిస్తుంటే ముక్కు కళ్ళు ఉన్నట్టు పెద్ద పెద్ద ఆ పురులాగా కనిపిస్తే తిన్నగా అక్కడికి ఆయన తీసుకెళ్ళి అక్కడ సిలువ వేశారు. అక్కడి నుంచి అల్లంత దూరాన్ని ఒక తోట ఉంది, ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోటలో ద్రాక్ష తోట యజమాని తన కుటుంబం కొరకు తొలిపించుకున్నటువంటి ఒక సమాధి. అది వాళ్ళ కుటుంబంలో ముగ్గురైతే ముగ్గురికి కలిసి అక్కడ తొలిపించుకుంటున్నారు. ఒకటి కంప్లీట్ అయింది, ఇంకా 2 సెల్స్, ఆ 2 గదులు ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. అంతలో యేసు ప్రభు సిలువలో చనిపోతే నా సమాధిలో ఆయన్ని తీసుకెళ్లి పాతి పెట్టమని ఆ తోట యజమాని కోరుకుంటే ఆయన తీసుకెళ్లి అక్కడ సమాధి చేశారు. ఆ సమాధి లోపలికి నేను వెళ్ళి చూసి వచ్చాను. ప్రియమైన సహోదరులారా, డిసెంబర్ 4వ తారీఖున ఆ సమాధిలోనే ఉన్నాను నేను. యేసు ప్రభు సమాధి ఓపెన్ చేసిన సమాధి. ఇంచుమించు ప్రతిరోజు 10 మిలియన్స్ పీపుల్, ప్రపంచంలో అన్ని ప్రాంతాల నుంచి 10 మిలియన్స్ పీపుల్ వచ్చి ఆ యొక్క సమాధిని, తెరవబడిన సమాధిని చూసి యేసుక్రీస్తు అమర్ హాయ్, యేసుక్రీస్తు సజీవుడు అని చెప్తున్న కేకలు వింటుంటే నా హృదయం ఉప్పొంగిపోయి ఆనందంతో నేను గంతులు వేశాను. నేను ప్రకటిస్తున్న యేసు, నా కళ్ళతో చూసిన యేసు, నేను ప్రకటిస్తున్న యేసు, నా ఈ చేతితో ముట్టుకున్న యేసు, నేను ప్రకటిస్తున్న యేసు, నా జీవితాన్ని మార్చిన యేసు, నేను ప్రకటిస్తున్న యేసు, సమాధి తెరవబడిన సమాధిని కళ్ళతో చూసిన యేసు. ఆ యేసు గత 30 సంవత్సరాలుగా ఒక్క ఇంజెక్షన్ లేకుండా, టాబ్లెట్స్ లేకుండా, క్యాప్సూల్స్ లేకుండా, చూర్ణాలు లేకుండా, ఆయుర్వేదాలు లేకుండా, హోమియోపతి లేకుండా, తైలాలు లేకుండా నా జీవితాన్ని ఇంతవరకు ఆరోగ్యంగా కాపాడిన యేసు. యేసు ప్రభు నమ్మిన ఆనాటి నుండి 1964 1964 సంవత్సరం ఫిబ్రవరి నెల 15వ తారీఖు శనివారం రాత్రి 8 గంటల నుండి ఇదిగో ఈ రోజు వరకు నా శరీరంలో ఒక్క టాబ్లెట్ వేసుకున్నట్టు కానీ, ఇంజక్షన్ వేసుకున్నట్టు కానీ, డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నట్టు కానీ నాకు తెలియదు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు నా ఆత్మని రక్షించి నాలో ఉన్న రోగాన్ని నిర్మూలన చేసి పశువుగా, మృగంగా ప్రవర్తిస్తున్న నన్ను, చిన్న వయసులోని జీవితాన్ని పాడు చేసుకున్న నన్ను మనిషిగా తీర్చిదిద్ది సమాజంలో మానవ విలువను కలుగ చేసి మనిషిగా ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇదిగో ఆయనను గురించి ఇలా ప్రకటించమని ఆయన నాకు ఆ ధైర్యాన్ని ఇస్తే నేను ఈ రోజున సవాలు చేసి చెప్తున్నాను, యేసుక్రీస్తు సజీవుడు అని. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అనే దానికి యోగ్యుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన చరిత్ర పరిశుద్ధమైన చరిత్ర, కామక్రోధ మదమత్సర్యాలు లేని చరిత్ర, ఆజన్మ బ్రహ్మచారి, పవిత్రమైన కార్యక్రమాలను ప్రకటించిన వాడు, ప్రపంచాన్ని ఒక రోజున సవాలు చేశాడు. నాలో పాపముందని మీలో ఎవరైనా రుజువుపరచగలడా? ఆయన ప్రవర్తనని, మాటని, చూపుని, ఆయన్ని అన్ని కోణాల్లో అనేక రకాల మనుషులు, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు పరీక్షించి ఈయన ఏ నేరము లేనివాడని, ఏ అపవిత్రత లేనివాడని, పరిశుద్ధుడని, పవిత్రుడని తీర్చి సాక్ష్యం చెప్పిన వ్యక్తి దేవుడంతకు యోగ్యుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధ నామ స్మరణ చేటుకు, వందనం చేటుకు, స్తుతి స్తోత్రాలు చేటుకు పవిత్రత కలిగిన దేవాది దేవుడు, మనిషిని పాపములో నుంచి విడిపించుటకు పాపము లేనివాడు యేసుక్రీస్తు. ఈ ప్రపంచంలో పాపములో నుంచి మనిషిని విడుదల చేటుకు పాపము లేని నామం యేసు నామం అనే సంగతి మరోసారి సవాల్ చేసి చెప్తున్నాను ఈరోజు. ఆయన పరిశుద్ధుడు కనుక
ఆయన పాపం ఎరగని వాడు కనుక, పాపం చేయలేదు కనుక ఆయన పవిత్ర రక్తం తప్ప మరి ఎవరు మనల్ని పాపంలో నుంచి విడుదల చేయలేదు. ఆయన్ని చంపినా, తీసుకెళ్లి పాతి పెట్టినా ఆయన 3వ రోజు అమాంతంగా లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోమా చక్రవర్తుల దినచర్య గ్రంథాలలో సువర్ణాక్షరాలతో రాయబడి నూతన శకం ప్రారంభమైనట్టుగా రుజువు చేయబడింది. ప్రపంచంలో సూర్యుడు అస్తమించని రాజ్యము రోమా సామ్రాజ్యం కనుక ఆ సామ్రాజ్యపు చరిత్రలో రాయబడి ఉంది. నజరేయుడైన యేసుని మేము చంపి పాతపెట్టి మా రాను వాళ్ళని పెట్టి కావలి కాశాం. అయితే వాళ్ళు చూస్తుండగానే ఒకరోజు 3వ రోజు ఆయన సమాధిలో నుంచి లేచాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మేము చూస్తూ ఉండగానే, మా సైనికులు కావలి కాస్తూ ఉండగానే ఆయన 3వ రోజు సమాధిలో నుంచి లేచాడు. మా ప్రభుత్వపు ముద్రలు మొక్క చెక్కలయ్యాయి. సైనికులు గడగడలాడిపోయారు. మత సంబంధమైన మనుషులు పారిపోయి తల బండకేసి కొట్టుకున్నారు. మన ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయని రోమా ప్రభుత్వపు దినచర్య గ్రంథాలలో వ్రాయబడిన సత్యమిది. ప్రపంచ రాజ్యాలు దాన్ని మభ్యపెట్టాలని, మరుగు చేయాలని ప్రయత్నించి ఆ రాజ్యాలు బూడిదిగా మారాయి. దేవుని సింహాసనానికి విరోధంగా లేచిన రాజ్యాలైనా, ప్రభుత్వాలైనా, చట్టాలైనా ముక్క చెక్కలవుతాయి. సింహాసనాలు తల్ల క్రిందలవుతాయి. క్రీస్తుకు విరోధంగా లేచిన ప్రభుత్వాలు నిలవు అన్న సంగతి గుర్తుంచుకోండి. నా ప్రభువు సింహాసనం ప్రపంచంలో ఉన్న ప్రతి సింహాసనాల కంటే అత్యున్నతమైన సింహాసనం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అత్యున్నతమైన సింహాసనం. హల్లెలూయా. ఆ సింహాసనం ఎదుట ఏ సింహాసనం నిలబడదు. క్రీస్తును అనుసరించిన దేవుని బిడ్డలారా, భయపడకండి, ధైర్యంగా ముందుకు సాగండి. మన యేసు సజీవుడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, రోమా ప్రభువులు ఎందరికో మరణదండను విధించి ఎందరినో సిలువ వేసి చంపేశారు. బందిపోటు దొంగలను చంపారు, రాజకీయ ద్రోహుల్ని చంపారు, రాజద్రోహుల్ని, అలాగే నరహంతకుల్ని కూడా చంపేశారు. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే, ఏ ఒక్కడికి కూడా ముళ్ళ కిరీటం పెట్టి చంపినట్టుగా ఎక్కడ గ్రంథస్థం చేయబడలేదు. కారణం, యేసుక్రీస్తుకు మాత్రమే ముళ్ళ కిరీటం పెట్టారు. వాళ్ళు పగ తీర్చబడక గనుక వాళ్ళ మరణదండనలో, వాళ్ళ మరణ శాసనాలలో, వాళ్ళ శిక్షా స్మృతిలో ముళ్ళ కిరీటం అనేది రోమా ప్రభువులకి తెలియనటువంటి ఒక కార్యక్రమం. అయితే యేసుకి ఒక మూర్ఖుడు ముళ్ళ కిరీటాన్ని తీసుకుని వచ్చి పెట్టి తమాషా చూస్తూ ఆ ముళ్ళ కిరీటం మీద కొడితే ఆ ముళ్ళ కిరీటం లోపలికి, ఆ ముళ్ళన్నీ లోపలికి ప్రవేశించాయి. ఎందుకని? ప్రియమైన వాళ్ళరా, ఈ ముళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ముళ్ళకి పుట్టు పూర్వత్రాలు ఏమిటి? ఈ ముళ్ళు యేసుకు మాత్రమే పెట్టవలసిన కారణం ఏమిటి? యేసు ఈ ముళ్ళకి ఏం చేశాడు? ఈ ముళ్ళని ఆయన ఎలా భరించాడు? ఆ ముళ్ళ ద్వారా మనకు ఆయన జీవితం పానార్పణగా కుమ్మరించబడి, జీవితమంతా రక్తమంతా ఖర్చబడి బలిగా చేర్చబడిన దాంట్లో మనకు జరిగినటువంటి ఆ బలియాగంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏమిటి అనే సంగతిని మనం కొంచెం క్షుణ్ణంగా బైబిల్లో ఆలోచిస్తూ వెళితే, బైబిల్లో రాయబడింది ఏంటంటే, మనిషికి దేవుడు ముళ్ళు కలుగు చేయలేదు. మనిషికి మంచి మంచి ఆహారాలు, అవసరమైన సమస్తాన్ని కలుగు చేశాడు. వెలుగు, నీళ్లు అన్ని కలుగు చేసి ముళ్ళు మాత్రం కలుగు చేయలేదు. అయితే మనిషి వాని విచ్చలవిడితనంతో, మనస్సులో విచ్చలవిడిగా ప్రవర్తించి, మనిషికి ఇచ్చినటువంటి ఆ మానవత్వపు విలువని, స్వతంత్రతని మిస్యూజ్ చేసుకుని పాపంలో పడిపోయి ఆజ్ఞను అతిక్రమించాడు. ఆ తర్వాత జరిగిన ఘోరమైన సంగతి ఏంటంటే, ఈ భూమి ఈ పాపములో పొరులాడిన మనిషికి, అక్రమంలో పడ్డవాడికి, ఆజ్ఞను అతిక్రమించి నీచుడైన వాడికి ఈ భూమి ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు మొలిపించిందట. అప్పటి నుండి మనిషి ఎటు తిరిగినా, ఎటు వెళ్ళినా ముళ్ళు 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 ముళ్ళు, కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. సరేనా? మరి ఇంట్లోకి వస్తే ఇంట్లో ముళ్ళు, మరి ఆఫీస్కి వెళితే ఆఫీసులో ముళ్ళు, మరి స్కూల్కి వెళితే స్కూల్లో ముళ్ళు,
హాస్పిటల్కి వెళితే హాస్పిటల్లో ముళ్ళు, చర్చికి వస్తే చర్చిలో కూడా ముళ్ళు. వింటున్నారా? ఇట్లాగే ఒక స్టేజీ మీద నన్ను వాక్యం చెప్పంటూ చెప్తున్నా. వాళ్ళు ఎవరో పిలిపిస్తే వెళ్ళా, వాక్యం చూపుతానే ఉన్నానండి. కదిలితే ముళ్ళు గుచ్చుకుంటున్న స్టేజీలో, నాకు కాళ్ళల్లో కదిలితే ముళ్ళు గుచ్చుకుంటున్న స్టేజీ మీద నేను కదలకుండా మెదలకుండా వాక్యం చెప్పి ముగించాను. తర్వాత అడిగాను ఒక బ్రదర్ని, ఏంటి బ్రదరు, ఇళ్లలో ముళ్ళు, ఆఫీసులో ముళ్ళు, ఉద్యోగాలు చేసే దగ్గర ముళ్ళు, ఎక్కడెక్కడో ముళ్ళు చూశాను కానీ బాబు స్టేజీల మీద ముళ్ళు నేను ఇప్పుడు చూడలేదన్నా. ఏమండి ఎస్ఎన్ గారు, మా ఊళ్ళో 3 పార్టీలు ఉన్నాయండి. ఒక పార్టీ వాళ్ళు ఈ మీటింగులు పెట్టారు, ఇంకా 2 పార్టీల వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఏం పని? వాళ్ళు ఆ పనిని చేయొద్దండి. ఏ పని చేశారు వాళ్ళు? బాబు చేసేవాడికి ముళ్ళు తీసుకొచ్చి పెట్టేశారు. కదిలితే మెలితే ముళ్ళు గుచ్చుకొని బోధ సరిగ్గా చెప్పకుండా ఉండాలని. అంటే అక్కడ 3 పార్టీలు అంట. మనకు తెలియదు ఆ గొడవ. ఈ పగ సాధించుకునే వాళ్ళు ఈ ఎలక్షన్లు కలెక్షన్లు పెట్టుకుని పదవి వ్యామోహాల చేత కోర్టులకు పోయి తగాదాలు పెట్టుకుని గందరగోళం చేసుకుని ఈ పాడుముఖ క్రైస్తవ్యాన్ని పాడు చేస్తా, క్రీస్తులో ఉన్న శక్తిని అవమానాలు పాలు చేస్తున్న కొంతమంది ఉన్నారు. వాళ్ళు ముళ్ళు చల్లుతున్నారు ప్రజల మీద. స్కూల్కి వెళ్ళండి, అక్కడ ముళ్ళు. మీరేమిట్లో అని అడిగే ముళ్ళు. ఆఫీస్కి వెళ్ళండి, మీరేమిట్లు అనే ముళ్ళు. కులగజ్జి, కులమో కులగజ్జి, మతం ఈ 2 మనిషిని పట్టి పీడించి ఈ సమాజాన్ని, ఈ పవిత్రమైన సమాజాన్ని కుళ్ళిన సమాజంగా మార్చి ఈ కుల అపేక్షని ఎక్కువ చేసి జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉండగా ఇప్పుడు మనిషి ఎటు కదిలినా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ముళ్ళు 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 ముళ్ళు. ప్రక్కనే ముళ్ళు, పడకలోనే ముళ్ళు, గదిలోకి వస్తే ముళ్ళు, ఇంట్లోకి వస్తే ముళ్ళు. ఒకసారి ఒక ముసలైని 80 ఏళ్ళు కాదు 60 ఏళ్ళు ఉంటాయి. ఆ ముసలైని ఒక 25 ఏళ్ల కుర్రాడు కింద పడేసిన నడి రోడ్లో ఇస్తున్నాడు. బాగా గుండెల్లో గుద్దుతున్నాడు. ఎంత గుద్దినా ఈ ముసలోడు ఆ కుర్రాడు జుట్టు పట్టుకున్నాడు కానీ జుట్టు వదలట్లే. మొత్తం మీద వీడు గుద్దుతానే ఉన్నాడు, వాడు జుట్టు బట్టి పీకుతానే ఉన్నాడు. పెద్ద గోలగా ఉంది. అందరూ తమాషా చూస్తున్నారు కానీ ఎవరు కదిలించలేదు. నన్ను ఇంతమంది చూస్తూ ఆ కుర్రోడు ఆయా ముసలైన అలా కొడుతుంటే నోట్లో రక్తం వస్తుంటే చూస్తా ఊరుకుంటారు. ఏంటయ్యా అని నేనంటే వాళ్ళు అంటున్నారు, ఏమండి ఇది మేము రోజు చూసేదేనండి. వాళ్ళిద్దరు తండ్రి కొడుకులేనండి. ఆ ముసలోడు దగ్గర ఆస్తి ఉంది. ఆస్తి కొడుకు, నా ఆస్తి నాకు ఇచ్చేసాయి, నాకు కొంచెం అప్పులు ఉన్నాయి, నేను అమ్ముకొని అప్పులు తెచ్చుకుని నా కర్మ నేను ఎట్లా చస్తాను, నేను వడ్డీ గట్లాగా చస్తున్నాను రా ముసలోడా, నా ఆస్తి నాకేమంటే నా తదనంతరం నేను చచ్చిన తర్వాత నేను బతుకుంటే పొరపాటు నీకేను అంటాడు ఆ ముసలోడు. అరే వడ్డీ ఎక్కువైపోతుంది, నా ఆస్తి నాకు ఇచ్చే, నీది నాకు అక్కర్లేదు, నాది నాకేమంటే వడ్డీడంట. గుండెల్లో పడుస్తున్నా, నోట్లోంచి రక్తం కక్కుతున్నా నేనేమని అంటాడు. చూసారండి? మరి ఎందుకు రావా, ఇవ్వకపోతే నీ బాధలు నువ్వు పడకపోయావని వాడినంటే, ఎందుకండి తదనంతరం అని రాశాడు కదండి, ఆయన చంపేస్తే రేపే నేను అమ్ముకోవచ్చు కదండి అంటాడు వీడు. తదనంతరం అని రాస్తే మీ పెద్దోళ్ళు ఎవరు నీకుంటే తదనంతరం అని రాయకండి, ఎందుకంటే మిమ్మల్ని త్వరగా చంపుతారు, త్వరగా చంపేస్తారు మిమ్మల్ని. తదనంతరం అని రాశారంటే ఉన్నదేదో వాళ్ళకి చేసి మీ బతుకులు మీరు బతకండి, జాగ్రత్త పడండి. నా మాట ఏనండి, ముసలాళ్ళారా, బతకాలనుకుంటే ఈ పని చేయండి. వాడు ఇక ఎట్లాగో నేను నా ప్రోత్సాహంతో వాళ్ళిద్దరు నిడిపించాడా, గడగడ వణుకుతున్నాడు కొడుకును చూసి. నీ కడుపును పుట్టిన కొడుకే కదంటే, కడుపును పుట్టిన కొడుకేనండి, ఈయన చూస్తే నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయండి, ఈయన నా కళ్ళల్లో ముళ్ళయ్యాడండి అంటాడు ఈ ముసలాడు. నిజమే, తండ్రికి కొడుకేమైపోయాడా? చెప్పండి. తండ్రికి కొడుకేమయ్యాడండి? ముళ్ళు అయిపోయాడు, కళ్ళల్లో ముళ్ళు. ఆడు కనబడితే గడగడలాడిపోతున్నాడు. ఎందుకంటే వచ్చాడంటే కొట్టడం, నోట్లో రక్తం వచ్చిందాక కొడతాడు, గుండె ఆగిపోతే బాగుంది అనుకుంటాడు. తదనంతరం అని రాశాడు కనుక. ఈ మధ్య ఒక చిన్న బాబు, సరిగ్గా ఒక 7 or 8 years ఉంటుంది ఆ బాబుకి, సన్నగా ఉన్నాడు, ఎర్రటి పిల్లడు. విజయవాడలో నేను మహాసభలు జరిపిస్తుంటే
నేను అలా వెళ్తుంటే నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా పట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. చిన్న పిల్లోడండి. ఏమైందిరా అన్న? అన్న ఏచన్నా మా నాన్న చచ్చిపోయేటట్టు ప్రార్థన చేయచ్చన్నా, మా నాన్న చావాలేచన్నా, మా నాన్నను నేను కళ్ళతో చూడకూడదు, చచ్చేటట్టు ప్రార్థన చెయ్యి ఏసను కదా అన్నాడు. నేను నన్ను బుద్ధి ఉందా లేదా నీకు? తండ్రి చావాలని ప్రార్థన చేయమంటావు ఏమిట్రా? నువ్వు మనిషివే? నువ్వు కొడుకువేనా? తండ్రి చావాలని ప్రార్థన చేయమంటారంట. అంటే వాడు కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. పెద్దగా ఎర్రికాకలు ఏడుస్తున్నాడు. ఏయ్, ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు అలాగా? ఎందుకు నాన్న చావాలి? నాన్న చచ్చాడు ఎందుకు ప్రార్థన చేయమంటున్నావు అని అంటే, ఏచన్నా చెప్పకూడదు కానీ నీకు చెబుతా అన్నాడు. ఏంటో చెప్పరా అన్న, త్వరగా చెప్పరా అన్న. ఇంటికి ఇంకొక అమ్మని తీసుకొస్తే మమ్మల్ని కన్నా అమ్మ పోట్లాడింది నాన్నతో. కత్తి తీసుకొని ఉంటే ఇద్దరు ఇంట్లో ఉండండి, లేకపోతే ఇద్దరిని ఇప్పుడు ఒక్కసారి పొడుస్తా అన్నాడు. కత్తి చూసి నేను చెల్లి పరిగెత్తుకుంటూ వచ్చి డాడీని పట్టుకున్నాం. రేయ్, మిమ్మల్ని కూడా నూతులో వేస్తా, మిమ్మల్ని ఇద్దరిని నూతులో వేస్తాను రా. మీ అమ్మని కత్తి పొడుతో చంపేస్తాను రా. ఈ ఇల్లు అమ్మేస్తాను రా, డబ్బు తీసుకొని వెళ్ళిపోతాంరా మేమిద్దరం అన్నాడట ఆ చిన్న పిల్లడితో తండ్రి. ఆ అభము శుభము ఎరుగని బిడ్డ ఈ మాటలన్నీ ఒక్కసారి వినేసరికి వాడి గుండె బ్రతలైపోయింది. అసలు ఇతను తండ్రి కాడు, తండ్రి అనే దానికి యోగ్యుడు కాడు. ఇలాంటి తండ్రి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అని వాడి హృదయంలో, ఆ పసి హృదయంలో విరక్తి కలిగిపోయింది. తండ్రిని చూస్తే వీడి కళ్ళల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టు ఓ అని ఏడుస్తున్నాడు. వినండి, కన్న బిడ్డలకి కన్న తల్లిదండ్రులు ముళ్ళైపోయారు ఈ రోజున. ఆలోచించండి, కన్న తల్లిదండ్రులకి పిల్లలు మూర్ఖత్వం చేత ముళ్ళైపోయారు. పిల్లల్ని పలకరిద్దామనే ఆశ తల్లిదండ్రులకు లేదు. తల్లిదండ్రుల్ని ఆప్యాయతంగా పలకరించే పిల్లలు లేకపోవడం ఈ రోజున భయంకరమైన శాపంగా మారింది. ముళ్ళమయమైనటువంటి జీవితం మనిషిని వేధిస్తుంది. ఈ ముళ్ళు ఎప్పుడు వచ్చాయి? ఈ ముళ్ళు మనిషిని ఎప్పుడు వేధించాయి? ఈ ముళ్ళ ప్రారంభం ఏమిటి అని బైబిల్లో చదివితే, మనిషి పాపములో పడ్డప్పుడు, మనిషి దేవునికి వ్యతిరేకంగా అతిక్రమాలలో జీవిస్తున్నప్పుడు, మనిషి దేవుణ్ణి వదిలిపెట్టి విచ్చలవిడిగా తన మనస్సు తన శరీరము కోరుకున్నట్లల్లా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, ఈ ముళ్ళ బాధలో నుంచి వాడికి విడుదల లేక ఆ ముళ్ళలో నలిగిపోతూ కృషించిపోతూ కుళ్ళిపోతున్నాడు. ఈ ముళ్ళ బాధలో నలిగిపోతున్న సమాజాన్ని, ప్రపంచాన్ని ఒకసారి గుర్తించిన ఆ దేవాది దేవుడు నా యేసు నెమ్మదిగా దిగొచ్చాడు. నువ్వెందుకయ్యా దిగొచ్చిందంటే, ఇదిగో నా మరణము ద్వారా మరణపు ముళ్ళను విరుస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ కోణంలో ముళ్ళు నిన్ను వేధిస్తున్నాయో, ఎక్కడెక్కడ నిన్ను ముళ్ళు బాధిస్తున్నాయో, భయంకరమైన రోగాలతో ముళ్ళు నిన్ను వేధిస్తున్నాయో, శరీరంలో అంతా ముళ్ళుతో రోగాలతో నువ్వు బాధించబడుతున్నావో, ఏ నిందలలో ఏ ముళ్ళు నిన్ను వేధిస్తున్నాయో, ఏ ఆర్థిక పరిస్థితులు ముళ్ళ బాధగా నీ జీవితం మార్చబడి శాపంగా నీ జీవితాన్ని తీర్చిదిద్దుతున్నాయో, ఆ ముళ్ళ పొదలు, ఆ ముళ్ళ విషయాన్ని, ఆ ముళ్ళకున్నటువంటి శక్తిని విరిచి, మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళను విరిచేవాడిని నేను, కనుక జాగ్రత్త అని ముళ్ళతో సవాలు చేసి, ముళ్ళలో నుంచి మనిషిని విడిపించి, మనిషికి సుఖాన్ని ప్రసాదించి, మనిషికి నెమ్మదిని అనుగ్రహించేటట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఒకసారి ఒక పెద్ద బంగ్లా ఒకటి ఉంటే, పెద్ద మంచి కుటుంబం, చాలా డీసెంట్ కుటుంబం, మంచి గౌరవం కలిగిన కుటుంబం అది. ఆ కుటుంబస్తులు ఏం చేశారంటే, ఈ ఫ్రంట్ లో ఉన్న ఒక గది టు లెట్ అని రాసి పెట్టారు, అద్దెకి ఇవ్వబడును అని రాసి పెట్టారు. వాళ్ళకి బోల్డ్ అంత ఆస్తుపాస్తులు ఉన్నాయి, ఎంతో ఆస్తుంది, ఎంతంతో ఉన్నాయి. ఈ 200 రూపాయలకి గతిమాలని పని ఒకటి చేసి ఈ గది అద్దెకి ఇవ్వబడును అని రాసేసారు. సంపాదించాలంటే ఎన్నో విధానాలు ఉన్నాయి,
కష్టపడితే, నమ్మకంగా ఉంటే, యథార్థంగా ఉంటే సంపాదించుకోవచ్చు. ఈ ఉండే ఇల్లుని అద్దెకిచ్చుకొని బతకాలనుకుని వాళ్ళు అనుకున్నారు. మరి ఆ పెద్ద కుటుంబం ఆ గతి వాళ్ళకి పట్టలేదు. మరి అయితే వాళ్ళు 200 రూపాయలకి అదో రకంగా అనుకుని మొత్తం మీద అద్దెకిస్తామని చెప్పేసి, అంటే ఒక కుర్రోడు వచ్చి, ఒక యవనస్తుడు, అతని పొలాల్లో చల్లుకునే మందులంతా, ఈ పురుగు మందులు, విషం మందులంతా అమ్ముకుంటా ఉంటాడు. అతను వచ్చి అద్దెకి తీసుకున్నాడు ఆ గదిని. అద్దెకి తీసుకుని బాగానే బిజినెస్ చేసుకుంటా ఉన్నాడు. ఎరువులు, తర్వాత మందులు అవి ఇవి అమ్ముకుంటున్నాడు, పొలాలకు సంబంధించినవి అమ్ముకుంటూ ఉన్నాడు. బాగానే ఉన్నాడు. ఆ సంవత్సరం 2 నెలలు 3 నెలలు అక్కడ ఉండాడు, వెళ్ళిపోయాడు. మరలా నెక్స్ట్ ఇయర్ వచ్చాడు సీజన్ కి. వస్తే వాళ్ళు తలుపు తీసి, బాబు బాగున్నావా, అది ఇది నాయన, ఆ బిజినెస్ పైన సంవత్సరం బాగా జరిగింది కదా, ఈ సంవత్సరం కూడా బాగానే జరుగుతుంది, తీసి బాబు అట్లా ఇట్లా అని చెప్పి అంతా శుభ్రం చేసి ఆ గది మళ్ళీ ఇచ్చారు. పెద్ద కుటుంబం అండి, మంచి కుటుంబం, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మరి ఆ ఇల్లుని అద్దెకి వాళ్ళకి ఇచ్చారు, ఆ అబ్బాయికి ఇచ్చారు. ఆ అబ్బాయి 10 రోజులు బాగానే ఉన్నాడు. 11వ రోజు ఏం చేశాడంటే, నెమ్మదిగా ఒక చిన్న స్లిప్ ఒకటి తీసుకొని, చిన్న స్లిప్ అండి, తీసుకొచ్చి ఎవరింట్లో లేనప్పుడు ఆ ముందే, ఆమె వయసు ఒక 55-60 ఏళ్ళు ఉంటాయి. ఈ అబ్బాయి కుర్రాడు ఈ కాగితం తీసుకెళ్ళి, ఏమండి కొంచెం చదువుకోండి దీన్ని అని చెప్పి ఆమెకిచ్చి, ఆ అబ్బాయి వచ్చి గదిలో కూర్చున్నాడంట. ఈమె దాన్ని తీసుకుని చదువుకుంది. చదువుకొని, పాపం ఈ యవనస్తుడు పిల్లోడు పాపం అని అనుకుని జాగ్రత్తగా పెట్టుకుందంట. మరలా 1 గంట తర్వాత మరలా స్లిప్ కొంచెం సాటుకు పోయి మరలా చదువుకొని పాపం అని మళ్ళా పెట్టుకుందంట. మరలా మరుసటి రోజు పొద్దున్నే లేచి మళ్ళా చదువుకుందంట, ఉత్తరం చదువుకుందంట. అసలు ఈ మనిషి ఏం చేసిందాలంటే, ఆ ఉత్తరం చదవక మునిపే నెమ్మదిగా వాడు గద్దాకా వచ్చి అని ఒక మాట అని ఉండాల. అనిగానుంటే ఆడు డ్రాయి మీద పరిగెత్తేవాడు. వాడు ఇల్లు వాకి రూమ్ వదిలి, సామాన్లు, సూట్ కేసు, బట్టల గెట్ల అన్ని మొత్తం వదిలి వేసుకున్న లుంగి మీద పరిగెత్తుకుంటే సొక్క లేకుండా పారిపోయేవాడు. వాడు అని ఒక్క మాట అని ఉంటే, అట్లా అనకుండా వాడి మీద పాపం జాలేసిందంట. దాంట్లో ఏం రాసిందంటే, ఏమండి నేను చెప్పినట్టు మీరు వినకపోతే, మీ గుమ్మంలోనే మీ కాళ్ళ దగ్గరే విషయం దాగి చచ్చిపోతానండి అని రాశాడు. అంతకుమించి ఏమి రాయాల. పాపం యవనస్తుడు, నా కాళ్ళ దగ్గర నా గుమ్మంలో ఒక యవనస్తుడు సావడం ఏమిటి, నేను సహించను, అబ్బాయి ఏమో చెబుతాడంట, విందాంలే, పాపం కుర్రోడు వయస్సోడు అని అనుకుందంట. పాపం మీద జాలేసింది, అక్రమం మీద జాలేసింది, దుర్మార్గత మీద జాలేసింది. ఆడేమి చెబుతాడంటే వింటదంట. వింటున్నారండి? లేకపోతే చచ్చిపోతాడంట. అమ్మో, ఒక యవనస్తుడు చచ్చిపోవడమే, నా నిమిత్తం సావడం నాకు ఇష్టం లేదు, నా నిమిత్తం ఒకరు చచ్చిపోవడం నేను సహించను అని వాడు చెప్పినట్టు విన్నట్టు ఉంది. ఇక వాడేమయ్యాడంటే, ఈ మనిషి కళ్ళల్లో ముళ్ళయ్యాడు. ఎటు చూసినా వాడే కనబడుతున్నాడు. మార్కెట్లోకి పోతే మార్కెట్లో ఆడే ఉంటున్నాడు. ఆడు కొట్టుకు తాళం ఇచ్చాడు ఇక్కడ. ఇక ఏమి ఎటు పోయినా, ఎక్కడికి పోయినా, ఎవరి దగ్గర ఉన్నా, ఎందరి మధ్యలో ఉన్నా ఆడే కనబడుతున్నాడు. ఆయన చూస్తే కాళ్ళు చేత గడగడగడగడగడలాడిపోతున్నాయి. ఆమె జీవితానికి వీడు ముళ్ళైపోయాడు. తర్వాత ఏమైందో తెలుసా? వినండి, చెబుతాను. సరిగ్గా ఈ సంగతులు ఒక 5-6 రోజులు జరుగుతూ ఉన్నట్టున్నాయి. పాప మా అబ్బాయి చెప్పడము, ఈమె అంటాం, అంతే, ఇంక అంతకుమించి ఏం కాలేదని అంతే జరుగుతున్నాయి. మొత్తం మీద వీళ్ళిద్దరిని నడి రోడ్లో 17 మొక్కలు చేసి పోగేశారు. ఇక నేను మిగతా విషయాలు నేను చెప్పను. మీకు తెలియని ఏమున్నాయి? పట్టణాల్లో ఉండేవాళ్ళు మీకు తెలియని ఏమున్నాయండి? కొత్త ఏం తెలియనట్టుగా ఆలకిస్తున్నారు. ఇంకో సంగతి చెబుతాను, వినండి. మరి ఆఖరి రోజు కదండి, మొత్తం చెబుతా మీకు. ప్రైజ్ ది లార్డ్. తుఫాన్ వచ్చిందంట. తుఫాన్ వచ్చి, సుడిగాలు వచ్చి, అలాగ వర్షంలో చినుకుల్లో అలాగ తుఫాన్ వస్తే అంత అని గాలి కొడతా ఉందంట. ఒక చిన్న మర్రి విత్తనం అలా కొట్టుకోబోతుందంట, గాలిలో తుఫాన్లో కొట్టుకోబోతుందంట. కొట్టుకుపోతుంటే ఇటువైపు ఒక పెద్ద తాటి చెట్టు అన్న నిలబడుకున్నానంట. ఇక్కడ తుఫానికి ఇట్లా ఊగత ఈ మర్రి విత్తనం
అటు వెళ్తా వెళ్తా తాటి చెట్టనా ఓ బ్రదర్ తాటి చెట్టనా, హలో బ్రదర్ తాటి చెట్టనా అని పలకరించి, తుఫాను నా పరిస్థితి ఏం బాగాలేదు, కొట్టుకుపోతున్నాను, ఈ చీకటి వర్షం వచ్చేస్తుంది, కాసేపు ఈ కమ్మల్లో ఈ తాటి కమ్మల్లో ఇక్కడ ఉండి నీ పొద్దున్న వెళ్ళిపోతాను, నువ్వేమి అనుకోవు కదా అన్నయ్య ఏం అనుకోవు కదా అన్నయ్య అని అలా కూర్చుందట. నువ్వెంత నీ బతుకంతా అలా కూర్చొని తెల్లవారిపోమన్నాడంట. పాపం ఆ తాటి చెట్టు అన్న మంచోడు, చాలా మంచోడు, జాలేసి అన్నాడంట. పాపం దిక్కులు ఎట్టబోద్దులే కాసేపు ఉండిపోమని అన్నాడంట. అంటే పొద్దున్నే చూస్తే ఏమిటి ఇంకా ఉన్నావు, వెళ్ళిపోలేదా, తుఫాన్ ఆగిపోయిందిగా, వర్షం అయిపోయిందిగా, వెళ్ళిపోకపోయావా, పోతానే, నేను అంత అర్జెంట్ ఏంటి మీకు, నేను ఉంటే ఏమైంది, పెద్ద భారం అయిపోయినా, నువ్వు ఎంత ఎత్తున్నావు, నేనెంత, నా బతికెంత ఎత్తలేను బాబు, కొంచెం 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 ఆదరణ ఉందని ఇక్కడ ఉన్నాను కానీ లేకపోతే ఎందుకు ఉన్నానండి బాబు అంటే, అసలే నీ మొహం ఎప్పుడు పోతావు పోమన్నాడట ఆయన. ఇక రెండో రోజుకి మూడో రోజుకి నెమ్మదిగా ఉబ్బిందంటే ఇత్తనం, నెమ్మదిగా ఏరులు వచ్చాయంట, నెమ్మదిగా ఆకులు పుట్టాయంట, నెమ్మదిగా ఓడలు సాగాయంట. అయ్యి బాబు 2-3 సంవత్సరాలు అట్లాగే ఉంది, ఈ ఇత్తనం పోవట్లేదు, ఎటు పోవట్లేదు, బాగా కరుచుకుంది ఆ చెట్టుకి, ఏర్లు బారేయండి. ఇక ఏమైందో తెలుసా, ఆ దారిని వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అనుకుంటున్నాడు ఇక్కడ ఒక తాటి చెట్టు ఉండాలి, ఏమైంది అనుకుంటున్నారు అందరూ. ఆ తాటి చెట్టు ఎందుకు ఉంటుంది అక్కడ, తాటి చెట్టు ఉంటుంది కానీ అది ఎక్కడ ఉంటుంది అంటే ఈ మర్రి చెట్టు లోపల ఉంటుంది. మర్రి చెట్టు పెద్ద అయిపోయింది, మర్రి చెట్టు పెద్దదైపోయింది, పెద్ద వృక్షం అయిపోయిందండి, ఓడలు సాగిందండి. ఈ తాటి చెట్టుని అమాంతంగా కప్పేసింది. ఇచ్చే తాటి చెట్టు అన్నా బుద్ధి లేకుండా జాలి చూపించారు కదరా, బుద్ధి లేని పని చేశారు కదరా, బుద్ధి లేకుండా పప్పులో కాలేసారు కదరా, బుద్ధి లేకుండా ముళ్ళలో కాలు పెట్టాను కదరా అనుకుంటుంటాడు. నువ్వు ఎంత అనుకున్నా నీకు కుదరదు, ఎందుకంటే ఇది ముదిరింది. ఏదిది నీ జీవితంలో ఏమాత్రం కొంచెం పాపం ఎక్కడైనా కనబడిందో, ఆ పాపం ముదిరిందో, నీ పరిస్థితి అంతా అమాయకమైపోద్ది. గమ్యము తెలియని పరిస్థితికి, నీ జీవితం మీద నీకే విరక్తి కలిగే పరిస్థితికి నీవు వస్తావు. ఒక చిన్న కుర్రాడిని పట్టుకుని తండ్రి వెళ్తా ఉన్నాడు. ఒక రోజున వెళ్తా ఉంటే చాలా దూరం పోయిన తర్వాత ఈ చిన్నవాడు అడుగుతున్నాడు, డాడీ మనం ఎక్కడికి వెళ్తున్నాం డాడీ అని. బాబు ఈ మోరియా పర్వతం మీదకి మన ఇద్దరం వెళ్తున్నాం, అక్కడ మన దేవునికి దహన బలి చెల్లించాలి బాబు, వెళ్తున్నాం. డాడీ కత్తుంది, పుల్లలున్నాయి, నిప్పుంది, మరి దహన బలికి గురుపు లెక్క డాడీ. దేవుడు చూసుకుంటాడు నాయన, మనం వెళ్తాం పదా, ఆయన చూసుకుంటాడురా, మనకెందుకురా ఈ సమస్య, వెళ్దాం పదా. సరే డాడీ వెళ్తున్నా, ఇద్దరు కలిసి వెళ్తున్నా. కొండ మీదకి వెళ్ళిపోయిన తర్వాత, డాడీ దేవుడు చూసుకుంటాడన్నాను కదా, మరి ఎక్కడా, రేయ్ దేవుడు చూసుకుంటాడని అన్నాను కదా, నీకెందుకు కూడా, అదిగో ఆ రాళ్ళన్నీ తీసుకురా, రాళ్ళు పేర్చి బలిపీఠం కడదాం. డాడీ బలిపీఠం మనం కట్టుకోవాలా? అవును మనమే కట్టాలి. ఇద్దరు కలిసి తండ్రి కొడుకులు బలిపీఠాన్ని కడుతున్నారు, కట్టి ముగిస్తున్నారు, పొలాలు తీసుకొచ్చి పేరుస్తున్నారు. డాడీ నాన్నగారు అంతా అయిపోయినాయి డాడీ, గొర్రె పిల్ల డాడీ అంటాడు వీడు. దగ్గరికి తీసుకుని, నాన్న గొర్రె పిల్ల ఎక్కడా అని పట్టించావేంటరా. నాన్న తండ్రి మనసులో ఉంది ఈ బాబుని గొర్రె పిల్లగా వధించాలని. బాబు చూసుకుంటాడు అని అన్నాను కదా, నిన్ను చూసుకున్నాడు నాయన, నీవే గొర్రె పిల్లవి, నేను ఇప్పుడు బలి చేస్తాను బాబు అన్నాడు. నన్ను బలిస్తావా? ఏంటి డాడీ మీరు చెప్పేది? మన దేవుడు నరబలి కోరుకునేవాడా, రక్తాన్ని కోరుకునేవాడా? మన దేవుడు కాదు బాబు, రక్తాన్ని కోరుకునే దేవుడు, నరబలి కోరుకునే దేవుడు కాదు బాబు మన దేవుడు. ఎందుకో నిన్ను నాకు ఇచ్చాడు, నీ మీద నేను పంచ ప్రాణాలు పెట్టుకుని ఎన్నో ఆశలు రేపుకున్నాను, నిన్ను గురించి ఎన్నో వాగ్దానాలు నాకున్నాయి, ఆకాశ నక్షత్రాల వల్ల నిన్ను ఆశ్రయిస్తానని నాతో చెప్పాడు. మరెందుకు నిన్ను వాపసు అడుగుతున్నాడు? నన్ను ఏం చేయమంటే నాకేం అర్థం కావట్లేదు బాబు అన్నాడు. డాడీ నన్ను వాపసు అడిగాడా? నన్ను చంపేస్తావా?
చంపుతాను. మరి దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలని ఏమైపోతాయి డాడీ? అవును బాబు, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మకస్తుడు, దాన్ని నెరవేరుస్తాడు. నేను నిన్ను ఈ రోజున బలి చేస్తాను బాబు. బలి చేస్తే నా దేవుడు ఎవరో తెలుసా? నిప్పుల్లో కాల్చేస్తాను. నా దేవుడు ఎవరో తెలుసా? బలిపీఠం కదా నువ్వు బూడిదిగా మారుతావు. నా దేవుడు ఎవరో తెలుసా? బూడిదలో నుంచి నా ఇస్సాకును మరలా నా చేతికిచ్చే సజీవుడైన దేవుడు, మృతులను సైతము లేపగలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు నా దేవుడు. నేను ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు, శక్తిమంతుడు, మాట ఇచ్చి మార్చుకునే దేవుడు కాదు. ఆయన వాగ్దానాలు అవునని ఆమెనని వ్రాయబడి ఉన్నాయి. బాబు, నేను బలి చేస్తున్నాను. డాడీ బస్సి కానివ్వండి, మీరేం చేస్తారు చేయండి. పిల్లవాడిని కట్టి పొలాల మీద తీసుకెళ్లి పడుకోబెట్టి కత్తి తీసుకుని ఒక్కసారి ఆ కత్తితో బిడ్డ మెడ మీద ఇలా వైపోతున్నాడు. అబ్రహాం, అబ్రహాం, ఆగు. నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలిచ్చుటకు నీకు వెనక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇప్పుడు నేను గమనించాను. ఆగు. ఆగాడు. అలా తలెత్తి పైకి చూస్తే ఒక స్వరం వినబడుతుంది. అబ్రహాం, అలా చూడు. అదుకు ముళ్ళలో తల చిక్కుకున్న ఒక గొర్రె పిల్ల. చపలు కొట్టండి గట్టిగా. ముళ్ళలో తల చిక్కుకున్న ఒక గొర్రె పిల్ల. అదిగో ఆ గొర్రె పిల్లని తీసుకుందా నీ కుమారుడని ఇస్సాకుకు ప్రతిగా బదులుగా ఆ గొర్రె పిల్లని వధించు. బాబు ఇస్సాకు, నిన్ను వధించేదానికి నేను తీర్మానం చేశాను. నా మనస్సులో నిన్ను వధించాను, కాల్చేశాను, బూడిదైపోయావు. ఇప్పుడు నిన్ను మృతుల్లో నుంచి నాకు అనుగ్రహిస్తున్న నా దేవుడు సజీవుడు. నీకు ప్రతిగా ఒక గొర్రె పిల్ల తల ముళ్ళలో చిక్కుకొని అదుగు అక్కడుంది చూడు. నానా, నానా, నాకు ప్రతిగా ఒక గొర్రెపిల్ల వచ్చిందా? దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడన్నవే, ఆ గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్లనా? అవును బాబు, అవును. ఆ గొర్రెపిల్లని తీసుకుని వచ్చి గమనించండి, రోమా ప్రభుత్వం వాళ్ళు ఎందరికో మరణదండన విధించారు. ఎవరికి ముళ్ళ కిరీటం పెట్టినట్టుగా గ్రంథస్థం చేయబడలేదు, చరిత్రలో లేవు. కానీ యేసుకు మాత్రమే ఈ ముళ్ళ కిరీటం. ఆయన అందానికి కాదు, మనల్ని గుస్తున్న ఈ ముళ్ళన్నీ ఆయన కిరీటంగా మారి ఆ ముళ్ళని ఆయన విరిచేందుకు ఎదురు చూస్తూ వస్తున్నాడు. ఇస్సాకు నీకు ప్రతిగా, మానవుడా నీకు ప్రతిగా, నీ కన్నీళ్లకు ప్రతిగా, నీ ప్రాణానికి ప్రతిగా, నీ జీవితానికి ప్రతిగా, నీకొక సుఖాన్ని నెమ్మదిని ప్రసాదించేటట్లు తల ముళ్ళలో చిక్కుకున్న ఒక గొర్రెపిల్ల అక్కడుంది. బాప్తిస్మిచ్చే యోహాన్ అంటాడు, యోర్దానులో దిగినప్పుడు అందరూ ఆయన దగ్గరికి బాప్తిస్తానికి వస్తుంటే నజరేయుడైన యేసు ఆ గలిలయ సముద్ర తీరం నుంచి యోర్దాను వైపుగా నడిచి వస్తా ఉంటే ప్రజలందరితో చెప్తున్నాడు, అదుకో లోక పాపములు మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల, ఆయన్ని వెంబడించండి, నన్ను కాదు. అదుకో లోక పాపాలని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల యేసు, ఆయన్ని వెంబడించండి. ప్రియమైన సహోదరులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు తల మీద ముళ్ళ కిరీటం. ఆయన ముళ్ళలోకి దిగి వచ్చిన దేవుడు, ఆయన ముళ్ళలో నీ కొరకై చిక్కుకున్న దేవుడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి మూర్ఖులు కర్రతో కొడుతుంటే, తలలో ముళ్ళన్నీ ఎక్కిపోతుంటే ఆయన మౌనముగా సహించాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను నన్ను ఆకాశంలో చూస్తూ ఆశీర్వదించబడుతూ ఉన్నటువంటి ఒక సంఘాన్ని చూస్తూ ఆశీర్వాదపు ఆనందాన్ని నీ జీవితానికి ప్రసాదించినట్లు ఆయన ముళ్ళలో చిక్కుకున్నవాడై, మోరియాలో ప్రత్యక్షమై, హోరేబులో ప్రత్యక్షమై, గుల్గుతా కొండ మీద ముళ్ళ కిరీటధారిగా ప్రత్యక్షమై నీ జీవితాన్ని విడిపించుటకు ఆయన ఆశిస్తున్నాడు.